దేవుని ప్రశస్తమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. వీక్షిస్తున్న మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా యొక్క శుభాలు తెలియచేస్తున్నాను. ఈరోజు మన దేవుని వాగ్దానం అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయము 7వ వచనం. ఆదివారము మేము రొట్టె విరుచుట కూడినప్పుడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆదివారం రోజు అపోస్తలుడైన పౌలు సంఘంగా కూడి అక్కడ రొట్టె విరిచి ఆరాధన చేస్తున్నప్పుడు అక్కడ జరిగినటువంటి ఒక అద్భుతమైన సన్నివేశం ఏమిటంటే, పౌలు గారు విస్తారంగా ఆ సంఘాన్ని గురించి మాట్లాడుతున్నప్పుడు ఐతుకు అనే ఒక భక్తుడు ఆ కిటికీ మధ్యలో కూర్చొని వింటూ ఉన్నాడు. హఠాత్తుగా అతడు ఆ 3 అంతస్తుల మీద నుండి పడి చనిపోతాడు. చనిపోయినా కూడా అపోస్తలుడైన పౌలు అక్కడ వాక్య పరిచయం అయిపోయిన తర్వాత కింద పడిపోయిన అతన్ని బ్రతికిస్తాడు. చనిపోయిన వ్యక్తిని బ్రతికిస్తాడు. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన ఒక అద్భుతమైన సన్నివేశం ఏంటంటే, ఆదివారము విశ్రాంతి దినమున దేవుడు ప్రతిష్ఠించాడు. అది పునరుత్థాన దినం, మరణమును జయించిన దినం కనుక ఆ దినాన్ని ప్రతిష్ఠించి దాన్ని మీరు తప్పకుండా ఆచరించాలి అన్నాడు. ప్రియమైన వారలారా, మనం ఆదివారం నాడు వచ్చి దేవుణ్ణి ఆరాధిస్తున్న సమయంలో మనలో చనిపోయిన ఆత్మీయ అనుభవాలన్నీ కూడా బ్రతుకుతాయి. అక్కడ పాడుతున్నప్పుడు, సాక్ష్యాలు వింటున్నప్పుడు, ఆరాధన చేస్తున్నప్పుడు, వాక్య పరిచర్య జరుగుతున్నప్పుడు మనలో కొరతలు మనకు కనపడి మనకు ఒక పశ్చాత్తాపంలోనికి నడిపిస్తాయి. అప్పుడు ఎండిపోయిన మన బ్రతుకు ఏదేనుగా మారుతుంది. ఎడారి లాంటి మన బ్రతుకు జీవ జలాలతో నింపబడుతుంది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడ ఐతుకు బ్రతికినట్లుగా ఈరోజు మనం ఆదివారాన్ని ప్రతిష్ఠించి విశ్రాంతి దినాన్ని మనం పాటించినప్పుడు తప్పకుండా మనం పోగొట్టుకున్న అనుభవాలు, ఆత్మీయ అనుభవాలు తిరిగి మనం సంపాదించుకోగలుగుతాం. అంత మాత్రమే కాదు, ఆ పునరుత్థానపు శక్తి మనం ఆరాధిస్తున్నప్పుడు, మనం కొనియాడుతున్నప్పుడు ఆ శక్తి మనలో ఉన్న బలహీనతలను తాకి వాటిని కాల్చివేస్తుంది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఆదివారము అనగా ప్రతిష్ఠ దినము, విశ్రాంతి దినము అది చాలా విలువైంది. చాలామందికి సమయం లేక మేము రాలేకపోతున్నామని అంత పెద్దగా దాని మీద దృష్టి పెట్టరు. కానీ నీ ఆత్మీయ జీవితంలో ఉన్న కొరతలన్నీ సరిచేయబడాలంటే ఒక్కసారి ఈ ప్రతిష్ఠ దినాన్ని, విశ్రాంతి దినాన్ని మీరు ఘనపరిచి చూడండి. దాని విషయంలో ఒక సమర్పణలోకి రండి. తప్పకుండా దేవుడు మీకు ఉన్నతమైన స్థానం ఇచ్చి ఘనపరుస్తాడు. అట్టి కృప ప్రభు మనందరికీ దయచేయను గాక. ఆమేన్.